హాయ్, వెల్కమ్ టు శ్రీలూస్ కిచెన్ హబ్. ఈరోజు మీకు సింపుల్గా మీల్ మేకర్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బాక్సెస్లోకి చేయాలంటే మార్నింగ్ మనకి ఎక్కువ టైం ఉండదు కదండి. సో సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా అయ్యే విధంగా మీకు చెప్తాను. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుందండి. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ కోసం నేను కొన్ని స్పైసెస్ వేస్తున్నాను. చూడండి, ఇలాచీ, లవంగా, షాజీరా, మిరియాలు, కొంచెం చెక్క, తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకోండి చిన్న స్లైసెస్గా. దీనికోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మసాలా దినుసులన్నీ, తర్వాత ఆనియన్ కూడా వేసేసుకొని కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత అందులోనే మీల్ మేకర్ వేసేసుకోవాలి. నేను మీల్ మేకర్స్ని డైరెక్ట్గా వేసానండి, వేడి నీళ్ళలో నానబెట్టలేదు. సో అలా 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులో పసుపు వేసుకోవాలి, 1 స్పూన్. బాగా కలుపుకోండి. ఇందులోకి ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గడానికి. ఇది కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచాలి. చూడండి, కొంచెం సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారము, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నాకు 1 స్పూన్ పట్టింది. ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది. కొబ్బరి పొడి ఈ కర్రీకి చాలా రుచినిస్తుంది. సో తప్పకుండా వేయండి. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలండి. అంతే, ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. ఎంత ఈజీ కదా మీల్ మేకర్ కర్రీ చేసుకోవడం. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్లో ప్రోటీన్ హైగా ఉన్న ఫుడ్ అండి. సో తప్పనిసరిగా ఈ కర్రీ ట్రై చేయండి. వారానికి 1-2 సార్లు తప్పకుండా మీ పిల్లలకి బాక్స్లో పెట్టండి. ఈరోజు మా బాబుకి ఇదే లంచ్. అది మల్టీగ్రెయిన్ రోటీ. ఇది కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది బాయ్.